ఫ్రేజల్ వర్బ్స్ యూసేజ్ ఇంగ్లీష్లో చాలా పెరుగుతుంది. అండ్ ఫ్రేజల్ వర్బ్స్తో మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ స్టైలిష్గా కూడా ఉంటుంది. అసలు ఏంటండి ఈ ఫ్రేజల్ వర్బ్? వర్బ్ అంటే మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ అంటే తీసుకోవటం, కాల్ అంటే పిలవటం, ఈట్ అంటే తినటం. ఈ వెర్బ్ తర్వాత ఒక ప్రిపోజిషన్ కానీ ఒక యాడ్వర్బ్ కానీ జాయిన్ అయితే అంటే అప్, ఇన్, అవుట్, ఓఎఫ్ఎఫ్, ఆఫ్, అవే ఇటువంటి ఒక ప్రిపోజిషన్ కానీ లేదా యాడ్వర్బ్ కానీ యాడ్ అయినప్పుడు అంటే కాల్ ఆన్, కాల్ అవే, ఇలా కాల్ ఆన్ అంటే ఆన్ అనేది మనకి ఇక్కడ ప్రిపోజిషన్, కాల్ అనేది మనకి ఇక్కడ వర్బ్. ఈ రెండు జాయిన్ అయ్యి అంటే ఒక వర్బ్ ఒక ప్రిపోజిషన్ జాయిన్ అయ్యి ఒక కొత్త మీనింగ్ ఇస్తుంది. కాల్ ఆన్ అంటే పే ఎ విజిట్ అంటే ఎవరినైనా కలవటం అనే మీనింగ్ వస్తుంది. ఇలా ఒక వర్బ్ని మరో ప్రిపోజిషన్ కానీ యాడ్వర్బ్ని కానీ జాయిన్ చేస్తే ఈ రెండు వర్డ్స్ కలిపి ఒక కొత్త మీనింగ్ ఇస్తే దానినే ఫ్రేజల్ వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, we are planning to call on the chief minister today. The human rights group has called on the president. Human rights group president ని కలిసింది. We would have called on the chief minister if we had got the appointment. మాకు అపాయింట్మెంట్ లభించినట్లయితే మేము చీఫ్ మినిస్టర్ గాని కలిసి ఉండేవాళ్ళము. ఇలా ఈ ఫ్రేజల్ వర్బ్తో కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ సొంతంగా ప్రాక్టీస్ చేయండి.